మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుంచి పాతిపాక వరకు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ రహదారి విస్తరణ పనులు కొన్ని ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ బీఆర్ఎస్ నేతలకు ముడుపులు ఇచ్చి పనులు పూర్తి చేయలేక మధ్యలో చేతులు ఎత్తేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో కాంట్రాక్టర్ను నియమించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రహదారి విస్తరణకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ కోరారు. క్వార్టర్స్లో ఉన్నటువంటి పత్తిపాక రోడ్డు గత 9 సంవత్సరాలుగా కంకర్లు తేలి నిజంగా కూడా రోడ్డు వైడనింగ్ కార్యక్రమంలో భాగంగా ఇళ్లను కూల్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను నానా హింసలు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవానికి నేను వచ్చేసరికి ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి 8 సంవత్సరాలైంది. కానీ కేవలం రోడ్డు వైడనింగ్ కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పేసి వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి 100 మీటర్ల రోడ్ అని 80 మీటర్ల రోడ్ అని చెప్పేసి మొత్తం కమిషన్లు దండుకున్న వైనం. అందుకే నేను వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ని అడిగితే అప్పటికే ఆయన ఇవ్వాల్సిన ముడుపులు గత శాసనసభ్యులకు ముడుపులు చెల్లించుకున్నారు. ఇది నేను చేసే పరిస్థితిలో లేనని చెప్పేసి చెయ్యెత్తి వెళ్ళిపోవడం వల్ల నేను ఫిబ్రవరి 2025 నుండి ఎంటపడి దీన్ని ఎట్టి పరిస్థితులను చేపించాలని చెప్పేసి మన ప్రవీణ్ రెడ్డి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని బతిలాడుకొని నీకు ఈ రోడ్లో తీవ్ర నష్టం వస్తుంది, కాంట్రాక్టర్గా నీ పేరు మీదకి మారుస్తానని చెప్పేసి 3 నెలలు నేను సెక్రటేరియట్లో తిరిగి దాన్ని ఆయన పేరు మీదకి మార్చడం. పాపం ఆయన చిత్తశుద్ధితోటి ఇప్పటి వరకు అహర్నిశలు కృషి చేసి ఈ రోడ్డుకు ఒక రూపాంతరం తీసుకురావడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో